మనం వాస్తవానికి విగ్రహారాధన చేస్తా ఉంటాం, కానీ మనం చేసేది విగ్రహారాధన కాదు. విగ్రహం వెనుకున్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని, అందుకనే ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి విధానం మన పూజ అంత గొప్పగా ఉంటుంది. చెట్టుని, పుట్టని, రాయిని, హిందూ వందని లేదు, అన్ని చోట్ల దర్శించగలుగుతాం. అదేదో మూఢమనుకోమాకండి, తెలిసి చేసినా తెలియక చేసినా పరమాత్మ తత్వం అనేది అంత గొప్పగా ఉన్నది. భగవత్ తత్వం అట్లా ఉన్నది కాబట్టి మనం అనువనువును దర్శించి అనువనువును దాన్ని మనం ఆరాధించి పూజించగలుగుతున్నాం. ప్రతిదీ మనకు ఉపయోగపడే వాటి అన్నింటినీ. అందుకని వేప చెట్టు ఏంది, రావి చెట్టు ఏంది, ఒక పొట్టేంది, పావేంది, ఈ సృష్టిలో మానవుడికి ఉపయోగపడినటువంటిది ఏదీ లేదు. అన్నింటినీ మానవుడు వాడుకుంటుండు, అన్ని మానవుడికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడే ప్రతి దాన్ని కూడా దైవమూర్తిగా ఆరాధించి భావించి మనం చేసుకుంటా ఉంటాం. ఇట్లా మనం చెయ్యాలి. భగవద్గీత ఏం చెప్తుంది మనకి? భగవద్గీత వైరుధ్యాన్ని అంగీకరించాలి, వైరుధ్యాన్ని తొలగించాలి, ఏకత్వాన్ని సాధించాలి. ఇదే మనకు భగవద్గీత ఒక్క ముక్కలో చెప్పే సందేశం. లోకమంతా వేరువేరుగా ఉన్నది. ఇద్దరు వ్యక్తులు కలవరు, రెండు గొంతు స్వరాలు కలవు. కలుస్తాయా? కలవు. రెండు ఏలు ముద్రలు అయితే కలవట్లా, రెండు కంటి చూపులు కలవట్లా. సృష్టి ఎంత అద్భుతంగా మరి భగవంతుడు నిర్మాణం ఎంత అద్భుతమైన నిర్మాణం చేసిందో చూడండి. ఇక్కడ మానవులు ఎంతమంది ఉన్నాం, అయినా మన ఏలు ముద్రలు కలవు. బయట వాళ్ళు ఎవరైనా కేకేస్తే ఒక పలానా నీరసం వచ్చినట్టుగా చూడు అని అంటే ఆ గొంతులు గుర్తుపడుతున్నాం. గొంతు స్వరాలు కూడా కలవట్లా. ఇట్లా మానవుడే ఇట్టుంటే ఇక అనేక రకమైన జీవకోట్లు ఎంత ఉంటుంది. కానీ ఇంత వైరుధ్యం ఉన్నది, దాన్ని నువ్వు అంగీకరించాలి. అవును, ఇంత అద్భుతంగా ఇన్ని ముఖాలు ఉన్నా కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదా, ఇదంతా ఎట్లా తయారైంది అని అనుకుంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుందో చూడండి. దాన్ని అంగీకరించాలి, కానీ వైవిధ్యాన్ని అంగీకరించి వైరుధ్యాన్ని తొలగించాలి. అంటే మానసిక విధానంలో అనేక రకమైనటువంటి అందరిలో ఉన్నది ఆ ఆలోచనలే. వెనుక ముందు పక్కన అటు రావచ్చాము, కానీ మొత్తం మీద ఉన్నది అరిషట్ వర్గాలు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు, అవి రాగద్వేషాలు, అష్టమదాలు, ఇవే ఏవి దుర్గుణాలు. సద్గుణాలు వచ్చేసరికి ప్రేమ, క్షమ, కరుణ, దయ, అహింస, ఇవన్నీ కూడా ప్రేమపరమైనవి. ఇటు సగం అటు సగం ఉన్నాయి. మొత్తం మీద ఉన్నది ఐదు తప్ప ఏమీ లేవుగా. మొత్తం కలిపితే మనసు, దానికి ఒకటే పేరు. మనసు అంటే ఏమిటి? ఈ సద్గుణాలు దుర్గుణాలు అన్ని కలిపితే మనసు. ఈ మనసు ఒకదానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేకపోయినా వీటన్నింటిని అర్థం చేసుకోవటంలోనే అంగీకరించబడింది. ఈ ఎలా అంగీకరించిన తర్వాత ఏకత్వాన్ని సాధించాలి. మనందరం ఒకటే. ఎలా అవుతుందో చెప్పండి. అసలు ఇప్పుడు మనం చెప్పుకుంటే ఒకదానికి సంబంధం లేదు, అయినా మనందరం ఒకటేనని చెప్పి మనకు శాస్త్రం ప్రమాణం చేసి చెప్తుంది. ఎట్లా ఒకటంటే, నేను అనేది ఈ శరీరం కాదయ్యా, నేను నన్ను నడిపించే ఆత్మ ఉన్నది కదా. ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచితాడు, పండ పెడతాం అందరం కూర్చొని ఏడుతా ఉంటాను ఆయన ఎక్కడికి పోయినా అని మనందరికీ తెలిసిందే, రోజు చూసేదే కదా కళ్ళ ముందు. కానీ మరి అందులో పోయినది ఏమిటి అంటే, పోయినటువంటి ఆత్మ చైతన్యమే. ఆ చైతన్యం ఎప్పుడైతే దేహాన్ని విడిచిందో ఇది ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఆ పోయిన ఆత్మ, అందుకే భగవద్గీత ఏం చెబుతుంది? ఆత్మ అనేది అది ఒకటే, అది ఎండదు, నానదు, తడవదు, దానికి మరణం లేదు, దానికి అసలు జననం కూడా లేదు. ఆ ఆత్మ ఈ శరీరాలన్నింటినీ మరి నడిపిస్తున్నది అని చెప్పి, అందుకే అలా చూసినప్పుడు మరి నేను అంటా ఉన్నా. ఈ నేను ఎవరు అనే సాధన చేస్తే మీకు తెలిసింది. మనకు సాధన లేదు తెలియదండి. ఈ నేనంటే ఇది ఫస్ట్ మన శరీరానికి అంటు పెట్టుకొని ఉంటుంది. శరీరం దాటి అవతలకు పోతే ఈ నేననేది నేనుగా పరమాత్మ అందరం పలికేది ఆ నేనేగా. నేను పాడా, నేను చెప్పా, నేను చేశా, నేను కట్టించా, నేను ఇది ఇచ్చా, నేను అది ఇచ్చా, ఏం చెప్పినా నేను లేకుండా ఏమీ లేదుగా. అంటే ఉన్నది ఏమిటి? నేనే. ఆ నేనెవరంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఆ నేనేనని చెప్పిండు ఆయన. నేనంటే ఏంది? ఆ పరమాత్మే నేను, పరమాత్మ పేరే నేను. అందుకే ఓంకారం అనేది కూడా నేనే, అంటే ఓంకారం పేరు కూడా నేనే అని ఇట్లా అనేక రకమైన నేనులోనేయా. ఆ నేను ఎవడైతే గుర్తిస్తాడో అప్పుడు ఏకాత్మ భావన వచ్చింది. నేనే అందరిలో ఉన్నా, అందరిలో ఉన్నదే నాలో ఉన్నది. భగవద్గీత అందుకే ఒక్కొక్క శ్లోకం ఒక మంత్రం లాగా ఉంటుంది. సర్వాన్ని నీలో, నిన్ను సర్వంలో దర్శించిన వాడు నిజమైన పండితుడు అని చెప్పింది. అంటే ఎవరు? నీలో సర్వం, నిన్ను సర్వం. అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న వైరుధ్యం ఉన్నది, కానీ ఏకాత్మ భావన ఉన్నది. ఏకాత్మ ఆత్మని ఎవడైతే దర్శిస్తాడో ఆత్మ తనగా మారినప్పుడు ఆత్మ ఆయనకు మరణం లేదు. దేహం నువ్వు విడిచిపెడతావు. దేహం నీది, కానీ నువ్వు దేహం కాదు. నీ కుర్చీ నాది, ఈ దేహం నాది. ఈ రెండేటికి తేడా ఏముంది చెప్పండి?
ఇది నాదే ఇది నాది అంటే ఇది నేను దేహం నేను కాదని నాకు అర్థమవుతుందిగా. అట్లని ఏ దేహం ఏది కాదు, ఇదంతా కూడా భగవంతుని యొక్క సిద్ధి విలాసంలో ఆనందంలో ఇదంతా గడుస్తా ఉన్నదయ్యా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, పెద్దగా సాధన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఏదో తెలియకుండా వచ్చి పడింది నాకు. అందు కాబట్టి ముఖ్యంగా మనం వచ్చిన కారణం ఏమిటంటే ఇట్లా మేము అనేక రకమైన గ్రామాలు తిరుగుతూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వచ్చి కాసేపు మన దేవాలయాల గురించి, మన దేవుళ్ళ గురించి, మన గ్రంథాల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన వాళ్ళకు మనం చెప్పాలి. ఎందుకంటే తెలియకపోవటం వల్ల, తెలిస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు అక్కడ 10 రూపాయల కూలి ఇక్కడ 20 రూపాయల కూలి అంటే అదే పనికి మనం 10 రూపాయలకి ఎందుకు పోతాం, 20 రూపాయలకే పోతాం. కానీ మనకు తెలియకపోవటం వల్ల మనం ఈరోజు మన దాంట్లో ఉన్న గొప్పతనం మనకు అర్థం కాకపోవటం వల్ల ఈరోజు అనేక రకాలుగా జరుగుతూ ఈ మత మార్పిళ్ళు ఇవన్నీ జరుగుతామని వాటి వల్ల సుఖపడితే బాగలేదు. పోనీ మనం భారతీయులు ఏంటంటే మనం ఏదైనా అన్నింటిని గౌరవించు, అన్నింటిలో మనలో కలుపుకున్నాం, కానీ అక్కడ సుఖం ఉండదు. సుఖం అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే ఏకాత్మ భావన తెలియని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం అనేది భారతీయ తత్వంలోనే, అది హైందవ మతంలోనే, మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలోనే అన్నింటిని తనలో కలుపుకొని అన్ని తానుగా మారి ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి వాడు మన భారతీయుడు. కాబట్టి అది ఒక హిందూ మతంలో ఉన్నటువంటి ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు ఇలాంటి పనులు. ఈ జ్ఞానం అందరికీ అందాలి అంటే మనం తెలిసిన వాడు మౌనంగా ఉంటే కుదరదు అని చెప్పి మనం ఇట్లా అనేక రకమైన గ్రామాల్లో కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. అందుకని అప్పుడప్పుడు పెట్టుకోండి. నేను తిరుపతి గుడి దగ్గరికి 2 సార్లు వచ్చా. ఇక్కడ రోజు మరి అక్కడ కొంతమంది రాకపోవచ్చు. ఈ విధంగా మనం కార్యక్రమాలు అప్పుడప్పుడు చేసుకోవాలి. దేవాలయాలు కట్టుకోవడం కాదు, వాటిని మనం నడిపించాలి. నడిపించుకోగలిగితే ఇతరుల కోసం కాదు. ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కార్యక్రమం ఇప్పుడు నేను కూడా ఏదో వ్యాపారం ప్రజలకు ఏదో చెబుదాం అనుకుంటే నేను రాలేను. ఇలా చెవటంలో ఉన్నటువంటి ఆనందం, చెవటంలో ఉన్నటువంటి విధి విధానాలు నాకు తెలుసు కాబట్టి వాటి ఫలాలు, వాటి కోసం నేను పరితపించి నేను ఎంత కష్టానికైనా ఇష్టపడతాను. అదే నేను కూడా గుడికి పోవటం ఏదో ఇతరుల కోసం, రాముడి కోసం అనుకోబాగండి. రాముడికి మనం ఉన్నా లేకపోయినా మనలాంటి భక్తులు కోపాలలో ఉన్నారు. కానీ రాముడిని ఆధారం చేసుకొని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. రాముడు లాగా భర్త, సీతలాగా భార్య, అలా మనం ఉండగలిగితే మన పిల్లలు కూడా బ్రహ్మాండంగా తయారవుతాయి. ఈరోజు చిన్న వయసులోనే ఎంత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ మనం పొద్దు గోడితే చాలు మొత్తంకి ఆడబడిన రోడ్ల మీద 18-20 సంవత్సరాలు రాకముందే పిల్లలు 2-3 కూర్చోట, 2 గ్లాసులు, 2 పుట్లు, 2 రకరకాలు పెట్టుకొని ఇచ్చలు విడతనం అంతా పాడైపోతుంది. దీనికి తగ్గట్టు విపరీతంగా బెట్టింగ్లు ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఎలక్షన్లో వస్తే బెట్టింగుల్లో మొన్న విపరీతంగా ఒకళ్ళు కాదు, కుటుంబ పెద్ద, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ పెట్టారంట. ఎంత విచిత్రంగా ఉందో. తండ్రి తప్పు చేస్తే, కుటుంబ యజమాని తప్పు చేస్తే ఏదన్నా భార్య ఏందా అట్లా చేస్తే అట్లా, మనకున్న పరిస్థితి బాగాలేదుగా. ఎందుకంటే జోద క్రీడ అనేది చాలా తప్పమ్మ. మహాభారతానికి కథానాయకుడు ధర్మరాజు ఎంత గొప్పవాడంటే ఆయన స్వర్గంలోకి పోవటానికి ఒక్క చోట ద్రోణాచార్యుని గురించి ఒక్క మాట తప్పు మాట్లాడిందని చెప్పి 2 గంటలు ఆయన వెయిటింగ్ చేయించారు. అంటే జీవితంలో ఆయన అసత్యమైన మాట ఆడడు. అట్లాంటి ధర్మరాజు అది కొన్ని కారణాల చేత, ఎందుకంటే మనకు మూల భారతంలో ఉంటుంది, ఇవన్నీ మామూలు భారతాలు అర్థం కావు. అందులో ఆయన కొన్ని కారణాల చేత ఆయన వాళ్ళ పెద్ద తండ్రి రమ్మన్నాడని చెప్పి వెళ్తే జోదం ఆడిన తర్వాత జోదంలు అన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తులు పోయినాయి, తమ్ముళ్ళు పోయారు, భార్య పోయింది, అనేక రకమైన అవమానాలకు గురయ్యాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి అప్పటికీ దుర్యోధనుడు ఆస్తులు ఇవ్వకపోతే మరి యుద్ధం చేసి అనేక రకంగా భూమండలం మొత్తం నాశనం చేశారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది, ఎంత గొప్పవాడికైనా జోద క్రీడ అనేది అంత తప్పు. ఇవాళ జోద క్రీడలో చాలా మంది యువత పిల్లలు ఇవాళ, ఎందుకంటే ఇవాళ అంతకుముందు మనకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఆడుకోపోవాలి, ఎప్పుడో జరిగింది. ఇప్పుడు అంతా సెల్లులోనే ప్రపంచం అంతా వచ్చేసింది. ఈ ప్రపంచంలో కూర్చుంటాం శుభ్రంగా అయికొట్టి టిక్కుని కొట్టి అయిపోతుంది, శుభ్రంగా అంతా నడుస్తుంది. లోపల నడిస్తే యాప్ల ద్వారా అనేక రకమైన అప్పులు చేసి తల్లిదండ్రులు చెప్పలేక మాకు తెలిసి 2-3 పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నాం. చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు దాని బాధ్యత?
వాడు కానీ వాడు పోయిండు. తల్లిదండ్రులు పెంచి 20 సంవత్సరాలు పోతే వాళ్ళు ఎంత బాధపడాలా? ఇవాళ ఈ మద్యం చేయించి నేను ఇవాళ పగులో ఒక అబ్బాయి అన్నా, నాకంటే చాలా చిన్నవాడు వాడు, అంతా 40 ఏళ్ళు రాలి, 2 పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాడికి మొత్తం కిడ్నీలన్నీ దెబ్బతిని ఎందుకో తాగి సిమ్లా తిని తినకూడని తింటాడు, తాగకూడని తాగుతాడు, ఆలోచించకూడని ఆలోచిస్తాడు. దానివల్ల మొత్తం దెబ్బతిన్నాడు. అటు కాకుండా మనిషి అన్నాడు. రేపు పొద్దున ఆ అమ్మాయి వయసు అంతా ఎట్లా బ్రతకాలి? 2 పిల్లల్ని ఎట్లా బ్రతికించాలి? ఇవన్నీ ఎవరికి సమస్యలు? ఎవరికి? ఇవన్నీ మనమే భరాయించాల్సిందే. ఏమన్నా ఎవరు అన్న మంది కాదు అనుకుంటే మనది కాదు అనుకోకూడదమ్మా. ఎందుకంటే మనకి మన మహాత్ములు అందరూ చెప్పే మాట ఏంటంటే, మనకు బుద్ధుడు 3 ముక్కల్లో చెప్పిన జీవిత సారాంశం అంతా. సత్యం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. సంఘం అనేది బాగలేదనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు మన పిల్లగాడు అక్కడ ఏదైనా జరుగుతుంటే మన పిల్లలు ఇప్పుడు పిల్లలందరూ కలిసి ఆడుతున్నారు కదా, మంచి వాతావరణం సరిపోయింది. అదే చెడ్డ వాతావరణం వాడు ఆడదు. అందుకు కాబట్టి మనం బాగుండాలంటే మనతో కాదు, మన చుట్టూ వాతావరణం బాగు చేయాల్సిన అవసరం మనకున్నది. ఎవడు కూడా మనకి ఎందుకులే, మనం బాగానే ఉన్నట్టు కనపడతాం అంతే. ఇక గ్రామం ఉంది, గ్రామంలో మన ఎలక్షన్ వాతావరణం ఇప్పుడు కూడా దాని ప్రభావం ఉండే ఉంటుంది. ఎందుకంటే పోయినసారి ఏదో కొత్త వాళ్ళు చేసి ఉంటారు, ఈసారి కాస్త ఎక్కువ చేశారు, ఈసారి మళ్ళీ టైం. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు, మారితే మళ్ళీ డబుల్ అవుతుంది. దానివల్ల కుటుంబ వ్యవస్థలు ఎంత విలవిల్లాడతారు, ఆడవాళ్ళు ఎంత బాధపడతారు, పిల్లలు చదువులు ఉద్యోగాలు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎవడు ఆలోచించకపోతే ఎట్లా? ఇప్పుడు ఎక్కడో ఉన్న నాయకులు వాళ్ళకి ఇలా అసలు రాజకీయంలో నాకు అర్థం కాని విచిత్రం ఏంటంటే, ఏముందండి మనం ఇప్పుడు అందరూ అమ్ముకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, గాయ సరిపోయింది, దానికి మళ్ళీ కొట్లాటలు ఎందుకు? ఏమన్నా అది వరకు అన్నా మన పూర్వకాలంలో మన పెద్దల టైంలో ఏదైనా అవసరమైతే ఆ మనిషి కోసం వాళ్ళు అక్కడ కులమతానికి అతీతం కూడా అవసరమైతే వాళ్ళ పక్షాన్ని గొడవ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబాలు. అది ఒక వీరత్వం అని ఉంది. ఇవాళ ఏముంది, చక్కగా అమ్ముకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. గ్రామానికి తంజకు లక్షలు పంచేస్తున్నాం, కొనుక్కోండి. ఏముండదు ఆడ కొనుక్కునేవాడికి, అమ్ముడు పోతాను కొనుక్కునేవాడికి. దాంట్లో నీటేముంది? మళ్ళీ దానికి మళ్ళీ పౌరుషాలు ఎందుకు? ఇవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరికి వారు సుఖంగా ఉండాలంటే మంచి వాతావరణం సృష్టి జరగటం కోసం, మన కుటుంబం కోసం మనం ఎలా పనిచేస్తున్నామో సమాజం బాగు కోసం కూడా మేము మా గ్రామంలో మన వల్ల అంతా మారిద్దని కాదు అనేది మా 4-5 గుళ్ళల్లో వారాలు భజనలు జరుగుతుంటాయి. వారానికి ఒక రోజు ఎట్నే కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఇక గ్రామ సమారాధన అని చెప్పి పెద్ద సమారాధన ఈ